ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ. ఓం నరదిష్టి నివారణ కాళభైరవాయ నమో నమ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అందరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం. సూర్యభగవానుడు 15వ తారీఖు జనవరి నెల 2024 నుండి 13/2/2024 వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి అర్ధాస్తమ సంచార స్థితి చేయునప్పుడు, ఒకవైపు ఎలనాటి శని చివరార్ధంలో పొంచి ఉన్నప్పుడు, దూర వాయు జల ప్రయాణాలలో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి యందు అమావాస్య తిథులందు కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం, డబ్బు లావాదేవీ లాంటి చేయడం, గృహాలు బంగారు ఆభరణాలు ల్యాప్టాపు మొబైల్కి సంబంధించిన లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తలు అవసరము. లేకపోతే అనవసరమైన సమయాన్ని వృధా అవ్వడం, ధనం పోగొట్టుకోవడం, స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు. దుష్కర్మ చేయవ దుష్ఫలిత అన్నట్టుగా గతంలో చేసినటువంటి పాపపు పనుల వలన, అన్యాయం వలన, అక్రమాల వలన ఇప్పుడు మీకు ప్రమాదం పొంచి ఉండబోతుంది. తస్మాత్ జాగ్రత్త. సూర్యభగవానుడు ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు. ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్యభగవానుడు. ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం, తల్లిదండ్రుల మాట వినడం, అన్నింటా విజయం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము, అన్నింటా విజయం మన సొంతమవుతుంది. కనుక ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతిరోజు సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం, సూర్య గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం. మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము, అలానే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము, పక్షులకు చేపలకు గోధుమల్ని చల్లడం వల్ల యోగదాయకం. అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను 1 కేజీ బావు బియ్యాన్ని ఒక ఎరుపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి, లేకపోతే పూజా మందిరంలో పెట్టండి. మరుసటి రోజు అంటే ఆదివారం శనివారం రాత్రి పెట్టారు, ఆదివారం అంతా ఉంది, ఆదివారం రాత్రి కూడా మన ఇంట్లో ఉన్నాయి. సోమవారం పూట ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని, అనారోగ్యం తొలగిపోవాలని, ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో సూర్యభగవానుడి దగ్గర 6 మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి. యోగదాయకం. కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి, కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి. అంతా మీకు మంచే కలుగుతుంది.